పర్చేసింగ్ ఆర్డర్ సంబంధించి ఇట్లా ప్రతిదానికి ఉంటాయి, నాట్ ఓన్లీ దిస్. సో ప్రతిదానికి ఇన్వాయిస్ కి రిపోర్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇది పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన రిపోర్ట్స్ అన్నమాట. పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన రిపోర్ట్స్ మీరు చూసినట్లయితే ME2L అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ పర్ వెండర్, ME2M అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ మెటీరియల్, ME2K అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ బై అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, ME2J అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ ప్రాజెక్ట్, ME2C అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ మెటీరియల్ గ్రూప్, ME2B అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ బై రిక్వైర్మెంట్ ట్రాకింగ్ నెంబర్, ME2N అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ డాక్యుమెంట్ నెంబర్, ME2W అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ సప్లయింగ్ ప్లాన్. ఇలా మనకి SAPలో రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ రిపోర్ట్స్ లో ఇప్పుడు మనం చెప్పే పాఠం ఏంటంటే, మనం చెప్పేది ఏంటి, రిపోర్ట్స్, కస్టమైజ్డ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, రైసిఫ్ కాన్సెప్ట్ లో మనం మాట్లాడేది ఏంటి, కస్టమైజ్డ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ రిపోర్ట్స్ లో మీరు చూసినట్లయితే ఒక టీ కోడ్ జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో FI కి రిపోర్ట్స్ ఉంటాయి, MM కి రిపోర్ట్స్ ఉంటాయి, SD కోడ్ రిపోర్ట్స్ ఉంటాయి. సో ME2L అని చెప్పి మన రిపోర్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ వెండార్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ వెండార్. సో ఇక్కడ మీరు ప్లాంట్ డీటెయిల్స్ అంటే VEDD అనే ప్లాంట్కి మనం చూద్దాం. ఓకే, అండ్ కంపెనీ కోడ్ ఏమైనా పర్చేజింగ్ గ్రూప్ ఈ డీటెయిల్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. ఓకే, మెటీరియల్ నంబర్ ఏమైనా తెలిస్తే ఇవి కూడా తీసుకొని జస్ట్ ప్లాంట్ వైజ్ పర్చేజ్ డాక్యుమెంట్స్ ఫర్ వెండార్ చూడాలి అనుకుంటే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో మనం ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇవి పర్చేజింగ్ డాక్యుమెంట్ సంబంధించి బై వెండార్ సంబంధించి మనకి డీటెయిల్స్ వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని PO హిస్టరీ చెక్ చేసుకుంటే ప్లీజ్ చూస్ వ్యాలిడ్ నెంబర్. ఓకే, ఒక్క నిమిషం. సో డబుల్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా స్క్రీన్ ఓపెన్ అయిపోయిందా? ఓకే, సో డైరెక్ట్గా మనకి స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. అండ్ సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. ఓకే, సో అంటే ఏంటి, సో మనం ఇక్కడ PO హిస్టరీ మీద క్లిక్ చేస్తే చూస్ వ్యాలిడ్ లైన్ అంటుంది. ఓకే, సో డీటెయిల్స్ ఏమీ లేవు. ఓకే, సో ఇప్పుడు ఇది మనం చూసినట్లయితే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ వెండార్ సంబంధించి ఏమైతే క్రియేట్ చేసాం ఆ లిస్ట్ ఇది. ఓకే, సో వెండార్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిస్ట్ ఇది. అట్లా కాకుండా మనకి ఓకే, సో పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ మెటీరియల్ వైజ్ కావాలనుకుంటే ME2L బదులు M పెట్టుకోవాలి. ఓకే, ME2M. సో ME2M లో ప్లాంట్ ఇచ్చాను. ఈ ప్లాంట్ కి మెటీరియల్ వైజ్ ఏమి ఇచ్చామనే డీటెయిల్స్ వచ్చేసినాయి. ఐటమ్, మెటీరియల్, షార్ట్ టెక్స్ట్, ఓకే, మెటీరియల్ గ్రూప్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఈ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ వచ్చేసినాయి. సో అట్లాగే మనకి పర్చేజ్ డాక్యుమెంట్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ. సో అకౌంట్ అంటే పర్చేజ్ ఆర్డర్లో కూడా అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఉంటుంది కదా, ఆ కేటగిరీ వైజ్ చూడాలనుకుంటే కాస్ట్ సెంటర్స్, GLs ఆ కేటగిరీలో ఇస్తాం. ఆ కేటగిరీ కావాలంటే ఇది K. ఓకే, M అంటే మెటీరియల్, L అంటే వెండార్, ఓకే, J అంటే ప్రాజెక్ట్, C అంటే మెటీరియల్ గ్రూప్, ఓకే, B. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి ME2K. ఓకే, సో పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్ అసైన్మెంట్. సో అకౌంట్ అసైన్మెంట్ అంటే Kతో ఏమన్నా చేసినవి ఏమన్నా ఉన్నట్లయితే అవి వస్తాయి, లేకపోతే మనకి తెలియదు అనమాట, రావు. ఓకే, సో జస్ట్ ఏంటి, ప్లీజ్ ఎంటర్ అట్లీస్ట్ వన్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అంటుంది. కాస్ట్ సెంటర్ కానీ లేకపోతే ఇలాంటి ఏదైనా అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఉన్నట్లయితే అవి ఓపెన్ అవుతాయి. ఒకవేళ మనం ఏమీ క్రియేట్ చేయకపోతే ఓపెన్ కాదు. ఓకే, నేనేం చేస్తానంటే ఇదేమీ క్రియేట్ చేయలేదు కాబట్టి సో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. కాస్ట్ సెంటర్ అడుగుతుంది సిస్టము. ఓకే, ఒక్క నిమిషం. సో ప్లాంట్ VEDDలోనే కాస్ట్ సెంటర్ కానీ లేదా WBS కానీ అకౌంట్ అసైన్మెంట్స్ అంటే ఏంటి, అకౌంట్ అసైన్మెంట్ ఇస్ నథింగ్ బట్ కాస్ట్ సెంటర్, WBS, ఆర్డర్, అసెట్, సబ్ నెంబరు, SD డాక్యుమెంట్ ఇవన్నీ మనం ఇవి అంటాం ఏ అకౌంట్ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవే మనకి కావు. మనది కావాలంటే మన కంట్రోలింగ్ ఏరియా ఇవ్వాలి. మన కంట్రోలింగ్ ఏరియా తెలుసా ఎవరికైనా? అనుకుంటా, ఐ థింక్ ఒకటే క్రియేట్ చేస్తాం మనం. ఓకే, సో ఇది చూసారా, సో కాస్ట్ సెంటర్ వైజ్ కూడా మనం సో పర్చేజింగ్ డాక్యుమెంట్ కాస్ట్ సెంటర్
ఆ సెంటర్ వైజ్ కూడా మనం పోస్ట్ చేసాం. ఆ డీటెయిల్స్ కావాలనుకుంటే మనం ఈ టీ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, అట్లాగే సో మెటీరియల్ గ్రూప్ సంబంధించి ME2C టీ కోడ్ అన్నమాట. ఓకే, ME2C లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే మనం సో నో సూటబుల్ పర్చేసింగ్ డాక్యుమెంట్ ఫౌండ్ అంటే ఈ బేస్ మీద ఈ కాంబినేషన్ తో ఏమీ లేదు. సారీ, ఇక్కడ మెటీరియల్ గ్రూప్ తీసుకోకూడదు మనం. ME మెటీరియల్ గ్రూప్ నో సూటబుల్ పర్చేసింగ్ డాక్యుమెంట్ ఫౌండ్. సో ఈ బేస్ మీద ఏమీ లేవనుకుంటా. క్లిక్ చేసి ఆల్ వస్తాయి, మొత్తం లిస్ట్ ఆఫ్ సిస్టంలో ఉన్నాయి అన్నీ వస్తాయి. ఓకే, మనకి సంబంధం ఉన్నాయి సంబంధం లేని అన్నీ వస్తాయి. కాబట్టి మనం రియల్ టైంలో సో ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే వీటితో రియల్ టైంలో ఈ రిక్వైర్మెంట్ చేంజ్ అవ్వచ్చు. అంటే ఏంటి, క్లయింట్ రిక్వైర్మెంట్ సూట్ కాకపోవచ్చు. అంటే ఇక్కడ ఏం డిస్క్రిప్షన్ ఇచ్చాడు, పర్చేజ్ ఆర్డర్, టైప్, వెండారు, నేమ్, షార్ట్ టెక్స్ట్, మెటీరియల్ గ్రూప్, ఓకే, ఆర్డర్ క్వాంటిటీ, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్ ఇవి ఇచ్చాడు కదా. ఈ రిపోర్ట్ క్లయింట్ సూట్ కాదు. వాడు ఏమంటాడు నీకు, సో ఇప్పుడు ఈ స్టాండర్డ్ రిపోర్ట్ ఇది, దీని ఏమంటారు, ఇవన్నీ స్టాండర్డ్ రిపోర్ట్స్ అంటారు. ఈ రిపోర్ట్స్ క్లయింట్ ఇచ్చిన దానికి సూట్ కానప్పుడు కస్టమైజేషన్కి వెళ్తాం మనం. సో కస్టమైజేషన్ చేయాలంటే ఏంటి, సో ME2L ఉంది కదా, ఇది చూడండి. సో ఇక్కడ నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను. సో ఈ రిపోర్ట్ స్టాండర్డ్ రిపోర్ట్. ఎప్పుడైనా సరే స్టాండర్డ్ రిపోర్ట్ సూట్ కానప్పుడు అంటే ఏంటి, క్లయింట్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం మనకి లేనప్పుడు మనం ఏం చేస్తామండి, సో క్లయింట్ చెప్పిన దాని ప్రకారం మన స్టాండర్డ్ SAP పని చేయట్లేదు, అప్పుడు ఏం చేస్తాం, సో కస్టమైజేషన్కి వెళ్తాం. కస్టమైజేషన్కి వెళ్తాం అంటే ఏంటి, ఎందుకు ఫస్ట్ స్టాండర్డ్ రిపోర్ట్ సూట్ కావట్లేదు క్లయింట్కి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఐటమ్ PO ఐటమ్ అండ్ మెటీరియల్, ఇదంటే మెటీరియల్ ఇది. ఓకే, సప్లయింగ్ ప్లాన్ డీటెయిల్స్, షార్ట్ నేమ్, టెక్స్ట్, ఆర్డర్ క్వాంటిటీ, యూనిట్, నెట్ ప్రైస్, కరెన్సీ పర్ యూనిట్ అని చెప్పించాడు. కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఇది, కానీ బట్ ఇది సూట్ కావట్లా. ఓకే, అంటే ఏంటి, అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం సూట్ కానప్పుడు క్లయింట్ చెప్పింది మనకి స్టాండర్డ్ SAP ME ఇది ఏటీ కోడ్, ఇది ME2L 2K లో లేదు. అలాంటప్పుడు దీనికి సో ఈ క్లయింట్ ఏం చెప్పాడు, ఇంకా 2-3 ఫీల్డ్స్ ఇక్కడ రావాలన్నాడు. ఓకే, బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రింట్ ప్రివ్యూ కొడితే మనకి సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ ఫీల్డ్స్ ఇంకా ఏమన్నా మార్చుకోవాల్సింది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇవే కాకుండా ఇంకో 2-3 ఫీల్డ్స్ రావాలన్నాడు. ఆ 2-3 ఫీల్డ్స్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ 2-3 ఫీల్డ్స్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం 2-3 ఫీల్డ్స్ ఎదురుగా ఇక్కడ పక్కన ఇంకోటి సో ఫలానా డెలివరీ డేట్ అనో లేకపోతే ఇంకోటనో రావాలి. అది ఆ డీటెయిల్స్ లేవు ఇక్కడ, ఆ ఫీల్డ్స్ ఇక్కడ లేవు. ఇప్పుడు ఆ కొత్తగా 2-3 ఫీల్డ్స్ యాడ్ అవ్వాలంటాడు. అప్పుడు ఇది టీ కోడ్, ఇది స్టాండర్డ్ పనిచేయదు. అప్పుడు మనం ఏం చేయాలి, దీనికి కస్టమైజేషన్కి వెళ్ళాలి. కస్టమైజ్డ్ క్లయింట్ చెప్పిన దాని ప్రకారం ఈ రిపోర్ట్ లేదు. సో క్లయింట్ ఏమన్నాడు, ఫస్ట్ సో పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఉండాలన్నాడు. తర్వాత ఏం రావాలన్నాడు, ఆర్డర్ క్వాంటిటీ రావాలన్నాడు. తర్వాత పర్చేజ్ ఆర్డర్ స్టోరేజ్ లొకేషన్ రావాలన్నాడు. తర్వాత మెటీరియల్ రావాలన్నాడు. తర్వాత క్లయింట్ చెప్పిన 3 ఫీల్డ్స్ ఇక్కడ లేవు. అలాంటప్పుడు ఏంటి, ఈ రిపోర్ట్ అనేది సూట్ కాదు. ఈ రిపోర్ట్ సూట్ కానప్పుడు ఏం చేస్తాం, కస్టమైజేషన్కి వెళ్తాం. సో కస్టమైజేషన్ అంటే ఏంటి, ఏం చేస్తాం, మనం ఎబాపర్తో కలిసి కూర్చొని ఈ మొత్తం ఈ రిక్వైర్మెంట్ చెప్తాం. ఈ ఫీల్డ్స్ లేవు బాబు, ఈ ఫీల్డ్స్ కావాలి, ఈ ఫీల్డ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఆ ఫీల్డ్స్ ఈ పలానా 3 ఫీల్డ్స్ ఫంక్షనల్ లాజిక్ నువ్వు చెప్పాలి. అంటే ఏంటి, ఈ ME2L అనేది ఏ టేబుల్లో స్టోర్ అవుతుందో తెలుసుకోవాలి. నువ్వు ME2L అనేది ఏ టేబుల్లో స్టోర్ అవుతుందో నీకు తెలియాలి. అంటే SE69 EKPO తెలుసు కదా నీకు, EKPO ఒక 1000 వేసుకో. ఇప్పుడు EKPOలో ఇవన్నీ స్టోర్ అవుతాయి. మొత్తం పర్చేజ్ ఆర్డర్ సంబంధించి ఈ డేటా అంతా కూడా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకో, సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చాను. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇచ్చాం. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం, పర్చేజింగ్ డాక్యుమెంట్ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఓన్లీ ఏముంది, మెటీరియల్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా మెటీరియల్ దొరుకుద్ది, ఎదుగుతాయి. ఇదిగో మెటీరియల్ ఉంది. ఓకే, సో ఇక్కడ షార్ట్ టెక్స్ట్ ఉంది. సో ఇక్కడ కూడా ఎదుగుతుంది, షార్ట్ టెక్స్ట్ దొరుకుతుంది. ఓకే, ఇక్కడ యూనిట్స్ ఉంది, ఇక్కడ కూడా యూనిట్స్ దొరుకుతుంది. ఇప్పుడు క్వశ్చన్ అది కాదు, క్లయింట్ రిక్వైర్మెంట్ ఇక్కడ
సో 3-4 ఫీల్డ్స్ యాడ్ చేయమన్నాడు. ఆ ఫీల్డ్స్ ఇక్కడ దొరుకుతాయో చెక్ చేసుకోవాలి. క్లయింట్ చెప్పింది ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ 3 ఫీల్డ్స్ యాడ్ చేయమన్నాడు. 3 ఫీల్డ్స్ ఏంటో కనుక్కొని అది ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, రిలవెంట్ టేబుల్ ఎత్తుకోవాలంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్ స్టోర్ అయ్యే టేబుల్ ఇది. కాబట్టి ఇందులో నుంచి ఆ ఫీల్డ్ ఇక్కడ దొరుకుద్దా, ఆ ఫీల్డ్ ఇక్కడ దొరికితే లాజిక్ చెప్పాలి. బాబు నువ్వు ఈకేపీఓలో ఈ ఫీల్డ్స్ ఉన్నాయి, పర్చేజ్ ఆర్డర్ పోస్ట్ చేసినప్పుడు ఈ ఫీల్డ్స్ పర్చేజ్ ఆర్డర్లోనే ఈ ఫీల్డ్స్ ఫిల్అప్ చేస్తే అది టేబుల్లోనే స్టోర్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా వస్తుంది. ప్రస్తుతానికి ఈ రిపోర్ట్స్లో ఆ ఫీల్డ్స్ కనపడతలేదు కాబట్టి ఈ 3 ఫీల్డ్స్ని ఇక్కడ నువ్వు యాడ్ చేయాలి. ఈ 3 ఫీల్డ్స్ని యాడ్ చేయాలి కాబట్టి నేను ఎఫ్ఎస్ రాస్తున్నాను. ఇదిగో ఈ టేబుల్లో నుంచి ఈకేపీఓ టేబుల్లో ఈ 3 ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ 3 ఫీల్డ్స్ని యాడ్ చేసి ఇక్కడ పెట్టని చెప్పాలి. ఫంక్షనల్ లాజిక్ ఇవ్వాలి. అంటే ఏంటి, రేపు పొద్దున ఎఫ్ఎస్ రాస్తున్నామంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ రాస్తున్నామంటే కస్టమైజ్డ్ రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నామంటే కస్టమైజ్డ్ రిపోర్ట్స్ ను క్రియేట్ చేస్తున్నామంటే ఫస్ట్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఈ 3 ఫీల్డ్స్ ని యాడ్ చేయమన్నాడు. ఆ 3 ఫీల్డ్స్ యాడ్ చేయాలండి. వీ నీడ్ టు యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ 3 ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్ పేరుని యాడ్ చేయాలి. సో టు బి ఇన్ఫర్మేషన్, సో టు బి ఇన్ఫర్మేషన్ లో ఏం చేయాలి, సో టు బి ఇన్ఫర్మేషన్ లో ఈ ME2L అనే టీ కోడ్ స్టాండర్డ్ టీ కోడ్ లో పని చేయట్లేదు కాబట్టి కస్టమైజ్డ్ టీ కోడ్ ని క్రియేట్ చేయాలి. సో కస్టమైజ్డ్ టీ కోడ్ ని ఎవాపర్తో చెప్తే ME2L అని చెప్పి క్రియేట్ చేస్తాం. అంటే రేపు పొద్దున్న నీకు కస్టమైజ్డ్ టీ కోడ్స్ జెడ్తో కానీ వైతో కానీ కనపడి అంటే ఏంటి, ఎవాపర్తో కలిసి డిజైన్ చేసిన టీ కోడ్. అంటే స్టాండర్డ్ SAP సూట్ కాలేదు కాబట్టి డైరెక్ట్గా SAP ఫాలో అవుతున్నాం అని అర్థం. ఓకే, స్టాండర్డ్ SAP సూట్ కాలేదు కాబట్టి డైరెక్ట్గా SAP ఫాలో అవుతున్నామని అర్థం. ఓకే, కాబట్టి ఈ టీ కోడ్స్ని ఎగ్జిక్యూట్ చేసే అంటే ఏంటి, స్టాండర్డ్ SAPలో పని చేయట్లేదు కాబట్టి కస్టమైజ్డ్ టీ కోడ్ క్రియేట్ చేస్తాం. కస్టమైజ్డ్ టీ కోడ్ క్రియేట్ చేస్తే కస్టమైజ్డ్ టేబుల్లో స్టోర్ అవుతుంది. కస్టమైజ్డ్ టేబుల్లో ఈకేపీఓ అని చెప్పి కస్టమైజ్డ్ టేబుల్ క్రియేట్ చేస్తారు. అండ్ దీని రిపోర్ట్స్ కూడా సో కస్టమైజ్డ్ రిపోర్ట్స్ ఇది దీనికి సంబంధించిన పోస్టింగ్ కూడా ఏంటిది ME21లో పోస్ట్ చేస్తే ఇది ME2Lలో డేటా స్టోర్ అవుతుంది కాబట్టి ఓకే దీనికి ఇక్కడ సో ఇక్కడ ME21లో పలానా ఫీల్డ్స్ని యాడ్ చేయాలి, మరి అప్పుడే దీంట్లో స్టోర్ అవుతుంది. దీంట్లో స్టోర్ అయితే ZKPOలో స్టోర్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా నేను మార్చేస్తాను. అంటే ఏంటి, ME21 యూజ్ చేయను, ZME21 యూజ్ చేస్తాను. ఎందుకు యూజ్ చేస్తాను అంటే జెడ్ అంటే కస్టమైజ్డ్ క్రియేట్ చేస్తాను. టీ కోడ్ కూడా కస్టమైజ్డ్ టీ కోడ్ క్రియేట్ చేస్తే కస్టమైజ్డ్ టేబుల్లో స్టోర్ అవుతుంది, కస్టమైజ్డ్ రిపోర్ట్లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? రియల్ టైంలో అన్ని కూడా టీ కోడ్స్ అన్ని కూడా కస్టమైజ్డ్ ఉంటాయి, జెడ్తోను వైతోను ఉంటాయి, స్టాండర్డ్ సెట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సో KLM మాల్కి వెళ్ళాం, అక్కడ బట్టలు కొనుక్కున్నాం, బట్టలు కొనుక్కొని మన ఇంటికి వచ్చేసాం, ఫిట్ అవ్వలేదు, ఏం చేస్తాం మనం టైలర్ దగ్గరికి వెళ్తాం, టైలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సెట్ చేసుకొని వస్తాం. అంటే ఇక్కడ టైలర్ ఎవరు, వ్యాపారం అంటే ఏంటి, సో మనం కొనుక్కున్నది ఏదైతే ఉందో SAP ప్యాకేజ్ అది మన బిజినెస్ రిక్వైర్మెంట్ సూట్ కాలేదు, అప్పుడు ఏం చేస్తాం, వ్యాపార దగ్గరికి వెళ్తే వ్యాపారం దాన్ని ఫిట్ చేస్తాడు. ఫిట్ చేయాలంటే ఏంటి, డైరెక్ట్గా టీ కోడే మార్చేస్తాడు అవసరమైతే. క్లయింట్ రిక్వైర్మెంట్ ఫిట్ కాకపోతే టీ కోడే మారిపోతుంది, ZME21N, ZME20L అండ్ ZKPO అని. కాబట్టి ఇక్కడ సో ఎప్పుడైనా సరే కస్టమైజ్డ్ టీ కోడ్ క్రియేట్ చేస్తే కస్టమైజ్డ్ రిపోర్ట్స్లో స్టోర్ అవుతుంది, అప్పుడు కస్టమైజ్డ్ టేబుల్లో స్టోర్ అవుతుంది. అంటే కంప్లీట్గా ఇది GT కోడ్స్ G టేబుల్స్ అంటారు. GT కోడ్స్ G టేబుల్స్ G రిపోర్ట్స్. జెడ్ బదులు G అని యూజ్ చేస్తారు అనమాట, జెడ్ బదులు G అని యూజ్ చేస్తారు. కాబట్టి ఈ ఆల్ కేసెస్లో నువ్వు CR ప్రిపేర్ చేయాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనకి ఏముంటాయి, ఇన్సిడెంట్స్, నెక్స్ట్ ఏముంటాయి, ఇన్సిడెంట్స్, సర్వీస్ రిక్వెస్ట్, నెక్స్ట్ CRs ఉంటాయి. సో ఇన్సిడెంట్స్ కి ప్రయారిటీ ఉంటుంది. సో P1, సో P2, అలాగే P3, అలాగే P4 ప్రయారిటీ ఉంటుంది. సర్వీస్ రిక్వెస్ట్లకి ప్రయారిటీ ఉండదు. ఓకే, సర్వీస్ రిక్వెస్ట్లు కూడా మనకి సర్వీస్ రిక్వెస్ట్ SAPలో టాస్క్ అంటాం. ఇది 4 రోజులు చేసినా 10 రోజులు చేసినా 5 రోజులు చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. టాస్క్లు దీంట్లో కూడా P1, P2 ప్రయారిటీ ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. సో మెజారిటీ ఆఫ్ CRs అంటే నువ్వు ఏం చేంజ్ రిక్వెస్ట్
దీన్ని ఏమంటారు, చేంజ్ రిక్వెస్ట్. అంటే రియల్ టైంలో నువ్వు కాన్ఫిగరేషన్ చేస్తావు కదా, కాన్ఫిగరేషన్ చేసింది ఒక చిన్న కాన్ఫిగరేషన్ చేస్తే అది డెవలప్మెంట్లో కాన్ఫిగరేషన్ చేస్తాం, దాన్ని మనం క్వాలిటీలో పంపిస్తాం, దాన్ని ప్రీ ప్రొడక్షన్లో పంపిస్తాం, దాన్ని ప్రొడక్షన్లో పంపిస్తాం. అంటే ఏంటి, ఎర్రర్ ప్రొడక్షన్లో వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, సో డెవలప్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం, క్వాలిటీలో టెస్టింగ్ చేస్తాం, ప్రీ ప్రొడక్షన్లో యూజర్ యాక్సెప్టెన్స్ తీసుకొని ప్రొడక్షన్ పంపిస్తాం. అంటే సిఆర్స్ ప్రిపేర్ చేయాలి రేపు పొద్దున మీరు. అంటే ప్రతి కాన్ఫిగరేషన్కి కూడా రియల్ టైంలో సిఆర్స్ ప్రిపేర్